నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కోదండ రామాలయం 11వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన, హోమం జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భజన బృందం భజన కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన భక్తులు సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. జై జై శ్రీరామ్. ఇక్కడ ఏఆర్పి క్యాంప్ శ్రీ రామాలయము కోదండ రామాలయంగా పేరొందింది. గత 50-60 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయము పూజలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ కొద్ది కాలం క్రితట ఆలయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నడిచేది. తర్వాత గ్రామ పెద్దలు, ఆలయ పూజ యువకులు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఆలయం యొక్క పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ పునర్నిర్మాణం చేసుకుని కూడా ఇప్పటి వరకు 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ వసంత పంచమి పర్వదినముననే ఆలయ నిర్మాణం తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము చాలా గ్రాండ్ గా జరుపుకున్నాం. ఆలయ నిర్మాణానికి దాదాపు 30 లక్షల ఖర్చు అయింది. అది కూడా గ్రామం వారు, గ్రామ పెద్దలు, కమిటీ వారు, యువకులు అందరూ